తల్లులకు భారీ శుభవార్త. ఒకే విడతలో తల్లికి వందనం డబ్బులు జమ. తల్లికి వందనం పథకం డబ్బును ఒకేసారి విద్యార్థుల తల్లుల అకౌంట్లో జమ చేస్తామని చంద్రబాబు ప్రెస్ మీట్ లో చెప్పారు. ఇప్పటి వరకు ఒక డౌట్ ఉండేది, ఒకే విడతలు ఇస్తారా లేక 2 విడతల్లో ఇస్తారా అని. కానీ సీఎం స్వయంగా చెప్పడంతో ఇక ఫుల్ క్లారిటీ వచ్చేసింది. తల్లులు ఆ మనీ పొందేందుకు రెడీ అయిపోవాలి. సీఎం చంద్రబాబు మరో గుడ్ న్యూస్ కూడా చెప్పారు. స్కూళ్లు తెరవక ముందే తల్లుల అకౌంట్లలో మనీ జమ చేస్తామన్నారు. అంటే జూన్ 12 లోపే మనీ అకౌంట్లలో వేస్తారు. ఎందుకంటే స్కూళ్లు జూన్ 12న రీఓపెన్ అవుతున్నాయి. అంతకంటే ముందే మనీ వేస్తామన్నారంటే ముందే వేస్తారనే డౌట్ వస్తుంది. కానీ జూన్ 12న కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతుంది కాబట్టి అప్పుడే ఈ పథకం ప్రారంభమవుతుందనే అంచనా ఉంది. ఈ లెక్క ప్రకారం చూస్తే జూన్ 12న మనీ అకౌంట్లలో జమ చేస్తారనే సందేహం కలుగుతోంది. జూన్ 12 అంటే ఇంకా ఎంతో టైం లేదు, 21 రోజులే ఉంది. ఈ కొద్ది టైంలోనే ఈ పథకానికి గైడ్ లైన్స్ విడుదల చేయాలి. వాటిని అనుసరించి తల్లులు దరఖాస్తు చేసుకోవాలి. వాటిని అధికారులు ఆమోదించాలి. ఆ తర్వాత ఆ లిస్ట్ను బ్యాంకులకు ఇవ్వాలి. బ్యాంకుల అకౌంట్లలో మనీ జమ చేయాలి. ఇదంతా 21 రోజుల్లో అయిపోతుంది అంటే కష్టమే అంటారు. అయిపోతుందంటారు మరికొందరు. ఒక విషయంలో సీఎం చంద్రబాబును మెచ్చుకోవచ్చు. ఒకే విడతలో మొత్తం డబ్బు జమ చేస్తామన్నారు. అది ఆషామాషీ కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కష్టం. ఎందుకంటే గతంలో వైసీపీ హయాంలో మాజీ సీఎం జగన్ కూడా ఒకే విడతలో ఇచ్చారు. కానీ అప్పుడు సంవత్సరానికి 6 కోట్ల దాకా ఇచ్చారు. ఇప్పుడు కొంతమంది కూటమి ప్రభుత్వం పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని అంది కాబట్టి దాదాపు 15,000 కోట్ల నుంచి 18,000 కోట్ల దాకా అవసరమవుతుందని అంచనా ఉంది. మరి అంత మొత్తం ఒకేసారి ఇవ్వాలంటే కష్టమే. వచ్చే 22 రోజుల్లో ఈ పథకం అమలు గ్యారంటీ. 11 నెలలుగా ఈ పథకం ఎప్పుడు అమలవుతుందని అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే ప్రభుత్వం ఎలాంటి షరతులు పెడుతుంది అనేది చూడాలి. గత వైసీపీ ప్రభుత్వం హాజరు 75% ఉండాల్సిందే అనే కండిషన్ పెట్టింది. అది మంచి కండిషనే కావడంతో అందరూ ఒప్పుకున్నారు. ఈ ప్రభుత్వం కూడా అలాంటి కండిషనే పెట్టే అవకాశం కనిపిస్తోంది. తల్లికి వందనం పథకం కోసం బడ్జెట్లో 9,407 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలో 81 లక్షల మంది విద్యార్థుల్లో 69.16 లక్షల మంది విద్యార్థులు ఈ పథకానికి సాయానికి అర్హులు అని ప్రభుత్వం గుర్తించింది. ఈ లెక్క ప్రకారం 10,374 కోట్లు అవసరం. అయితే అప్పటికి ఇప్పటికీ విద్యార్థుల సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది. అందువల్ల ఈ 10,000 కోట్లు ఏమాత్రం చాలవని అంచనా. సీఎం ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఒకే విడతలో మొత్తం డబ్బు ఇస్తామన్నారు. అంటే ఇంకా ఎక్కువే అవసరం అవుతూ ఉండవచ్చు. వైఎస్ జగన్తో పోల్చితే సీఎం చంద్రబాబు పథకాలను సరిగ్గా అమలు చేయరు అనే అభిప్రాయం ఇది వరకు ఉండేది. ఇప్పుడు అది తగ్గుతోంది. పెన్షన్లను 3,000 నుంచి 4,000కు పెంచుతామని చెప్పినట్టే పెంచారు. అంతేకాదు గతేడాది జూన్లో అధికారంలోకి వచ్చిన ఏప్రిల్ నుంచే పెన్షన్ పెంచి జూలైలో ఇచ్చే పెన్షన్లో 3 నెలల బకాయిలైన 3,000 కలిపి 7,000 రూపాయల చొప్పునిచ్చారు. అక్కడే సీఎం చంద్రబాబు మారిపోయారని అర్థమవుతోంది. క్రమంగా ఒక్కో పథకాన్ని చక్కగా అమలు చేస్తూ వెళ్తున్నారు కాబట్టి ఆయనపై ఉన్న బ్యాడ్ నేమ్ తొలగిపోతుంది. సంపదను పెంచి ఆ సంపదను పంచుతామన్నారు. ఇప్పుడు ఆ పనులు జరుగుతున్నాయి. గత 11 నెలల్లో ఏపీకి 10 లక్షల కోట్ల దాకా పెట్టుబడులు వచ్చాయి. ఇంకా వస్తూ ఉన్నాయి. వాటి ద్వారా వచ్చే ఆదాయంతో క్రమంగా పథకాలను అమలు చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఒకే సమయంలో తల్లికి వందనంతో పాటు అన్నదాత సుఖీభవ కూడా ప్రారంభించబోతోంది. అంటే 2 పథకాలకు భారీగా నిధులు కేటాయించడం అనేది పెద్ద సవాలే. తల్లికి వందనం పథకం 1 నుంచి 12వ తరగతి చదివే విద్యార్థులకు వర్తిస్తుంది. ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల్లోనూ అమలవుతుంది. జూన్ 12 లోపు నిధులు జమవుతాయని సీఎం చంద్రబాబు అన్నారు. కాబట్టి తల్లులు ఇప్పటి నుంచే అలర్ట్ గా ఉంటూ ప్రతిరోజు ఈ పథకానికి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుంటూ ఉంటే మంచిది.